హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఇంట్లో మిర్చి ఉన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కర్రీ అయితే మనకు వేడి వేడి రైస్లోకి ఈ రెసిపీ నెయ్యి వేసేసుకొని తింటే అబ్బా, వేరే కర్రీ ఏమో అవసరం లేకుండా మొత్తం తినేయచ్చు. ఫస్ట్ మిర్చి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ముక్క అల్లం తీసుకొని పైన పీల్ తీసి సన్నగా తరుక్కోవాలి. ఈ విధంగా మొత్తం తరిగి సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దీనిలోకి కొంచెం జీలకర్ర, ఆవులు, మెంతులు, కొంచెం ధనియాలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పౌడరు. ఇప్పుడు దీంట్లోకి నూనె, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీంట్లోనే కొంచెం అల్లము, వెల్లుల్లి వేసాం కదా, ఈ విధంగా మెత్తగా పట్టేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టేసుకున్న దాంట్లోకి కొంచెం కొంచెం మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. దీనిలోకి పసుపు, కారం ఏమీ అవసరం లేదు, కొంచెం సాల్ట్, దీంట్లోనే ఇందాక మనము ఫ్రై చేసేసుకున్నాం కదా జీలకర్ర, ఆవాలది పౌడర్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. అంతే అండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది కారం కూడా ఏముండదు. నెయ్యి వేసేసుకొని తినండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.